మా నాన్న నాకు చిన్నతనంలో యేసుప్రభు మా నాన్నకు తెలియదు, నాకు తెలియదు. తన మాటకి నేను లోబట్టానికి మా నాన్న నాకు రామాయణం చెప్పాడు. రామాయణంలో రాముడిని చూపించాడు. దశరథుడు చెప్పిన మాటకి పితృవాక్య పరిపాలన జరిగించిన వాడురా రాముడు. తన తండ్రికి ఎలా లోబడ్డాడో చూడు. తన తండ్రి ఆజ్ఞను నెరవేర్చడం కోసం అడవులకు పోయాడయ్యా అని రాముడిని చూపించాడు. ఓహో, శ్రీరాముడిలాగా నేను కూడా తండ్రికి లోబడాలి కాబోలు అని తండ్రికి లోబడటం అనేది రాముడిలో పాఠం. అంతేగా ఒక రాజుగా, రాజ్యాన్ని పరిపాలించే రాజుగా ఉండి తన విషయంలో ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే దాని విషయంలో వెంటనే తనకు తానే తీర్పు తీర్చుకున్నటువంటి ఒక మహారాజుగా కూడా రాముడు కనపడతాడు రామాయణంలో. లంకలో ఉన్నటువంటి తన భార్య అయినటువంటి సీతను తీసుకొచ్చి అగ్ని పరీక్ష చేసి మరి తెచ్చిన తర్వాత ఒక సామాన్యుడు ఆమె విషయంలో నింద పలికాడని నిండు చోళాలను సైతం ఏ భర్త కూడా వదలటానికి ఇష్టపడ్డాడు. కానీ తను ప్రజలు విమర్శించారన్న కారణం చేత ప్రజల దగ్గర నుండి ఏ మచ్చ, ఏ మాట, ఏ తప్పుడు మాదిరి, ఏ విధమైనటువంటి వ్యతిరేకత నాకు రాకూడదు, నా విషయంలో నా ప్రజలు అభ్యంతర పడకూడదని తన భార్యని, ఆమె గర్భంలో ఉన్న పిల్లల్ని కూడా త్యాగం చేశాడు. ఒక కొడుగ్గా తండ్రికి లోబడ్డాడు. ఒక మంచి మహారాజుగా ప్రజలకు న్యాయం చేశాడు. కంగారు పడమాకండి, ఏంటి ఇంత మంచిగా ఇంత పాజిటివ్గా చెప్తున్నాడు అనుకోవద్దు. అసలు మ్యాటర్ మళ్ళీ చెప్తాడు చూడండి అని ఈ స్టోరీ చెప్పి నేను ప్రవర్తనలో కొన్ని బ్యాలెన్స్లు చేసుకోవడానికి రాముడిని చూపించాడు మా నాన్న. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఐక్యతను చూపించడానికి లవకుశ సినిమా చూపించాడు. ఎందుకంటే మాకు యేసుప్రభు తెలీదు, బైబిల్ తెలీదు, ఏం తెలియదు. తెలిసిన అందులో ఏముండాలి కానీ లవకుశుల దాకా ఎందుకు, రామలక్ష్మణులే ఉన్నారు కదా. సర్లే చెప్పు. లవకుశ సినిమా చూపించి అందులో లవుడు కుశుడు ఇద్దరు ఒకడి కోసం ఒకడు ఎలాగా అంకితమై ఉంటారో మా అన్నదమ్ములు చూపించి ఇలా ఉండాలిరా అన్నదమ్ములు అంటే. మరి ఇంకా వేరే స్టోరీ లేదు. అదే వింటున్నారా? అంటే బైబిల్ ఏదో కుప్పలు తెప్పలుగా ఉన్నట్టు. అసలు బైబిల్తో చక్కగా అన్యోన్యంగా ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరున్నారు చెప్పు? ఒకళ్ళనొకళ్ళు మోసం చేసిన అన్నదమ్ములు, గురువును ముంచిన శిష్యులు, దేవుడితో బేరాలాడే భక్తులు ఉంటారు తప్ప ఒక బంధాలకి, ఒక నైతిక విలువలకి కట్టుబడేటటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు? మన దాంట్లో ఉండరు కదా. అప్పుడు నాకు తెలియదు బైబిల్, ఇది ఉంటే పెద్ద ఏదో పొడుచుకొచ్చినట్టు. ఆడిన మాట తప్పకూడదు, మాట అంటే తప్పకూడదురా, మాట మీద నిలబడాలంటానికి సత్య హరిశ్చంద్రుడిని చూపించాడు. ఆడిన మాట తప్పకుండా ఆ మాట మీద నిలబడటానికి అవసరమైతే మనం ఏమైపోయినా పర్వాలేదు అనడానికి సూచనగా శిబి చక్రవర్తిని చూపించాడు. శిబి చక్రవర్తి ఒక పావురాయికి వాగ్దానం చేస్తాడు. పావురాయి వచ్చి శరణు వేడిద్ది, డేగ నన్ను తరుముతుంది నా ప్రాణం తీయటానికి, నీ శరణు వేడి అని నన్ను కాపాడమంటే శిబి చక్రవర్తి అభయం ఇస్తాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు నీకేం కాదు. ఈ లోపు డ్యాగ్ వచ్చింది. డ్యాగ్ వచ్చి దాని రోజులు నేను తినాలేదు, నా ఆహారం అంట. లేదు, నేను అభయం ఇచ్చాను, దాని ప్రాణాన్ని కాపాడుతానని అభయం ఇచ్చాను కాబట్టి నువ్వు దాని దగ్గరికి వస్తే నేను ఒప్పుకోను. ఇది సగం కథ చెప్తాడు, ఎందుకో మళ్ళీ చెప్తానండి. అప్పుడు ఉంటుంది, మహారాజా ఇది ఎక్కడి న్యాయం? దాని ప్రాణాన్ని కాపాడటానికి నాకు ఆహారమైన దాన్ని నాకు దూరం చేసి నా ప్రాణాన్ని తీస్తావా? అంటే ఒక విషయంలో న్యాయం చేసి మరొక విషయంలో అన్యాయం చేస్తున్నావు గాను, ఇది ఎట్లా న్యాయం అని అడుగుద్ది డ్యాగ. అప్పుడు ఆయన, అట్లయితే నేను ఆడిన మాట తప్పకూడదు, దానికి న్యాయం చేయాలి, నీకు న్యాయం చేయాలి, కాబట్టి ఓపెన్ చేస్తాను. ఈ పావురం వెయిట్ ఎంత ఉందో అంత వెయిట్ మాంసం నా శరీరం నుండి నీకు ఇస్తాను, నువ్వు తిని వెళ్ళిపో. ఆడిన మాట తప్పకుండా ఆ మాట మీద నిలబడటం కోసం అవసరమైతే తన దేహాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడిన శిబి చక్రవర్తిని చూడయ్యా అని పురాణ గాథల్లోనూ స్టోరీస్లోనూ ఉన్నటువంటి వ్యక్తుల్ని చూపించాడు. ఇక వాళ్లే దైవాలు అనుకున్నాను. అది ఎక్కడ వేసాడు చూడండి. ఇక వాళ్ళే దేవుళ్ళు అనుకున్నారంట, కానీ కాదని చెప్తాడు. ఇప్పుడు ఇక ఇందులో ఒక రాముడు పక్కన పెడితే వీడు చెప్పిన వాళ్ళల్లో సత్య హరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, వీళ్ళని ఎవరన్నా దేవుళ్ళు అనుకున్నారు ఇప్పుడు దాకా. అసలు ఈ భూమి మీద ఉన్నటువంటి హిందువుల్లో శిబి చక్రవర్తిని, సత్య హరిశ్చంద్రుని దేవుళ్ళు అనుకున్న హిందువులు ఎక్కడ ఉన్నారని చెప్పండి నాకు. ఉండరు. అన్నీ విచిత్రంగా, విడ్డూరంగా, వీడికి ఎక్కడి నుంచి తగులుతారో, ఎట్లా ఆలోచనలు వస్తాయో కానీ వీడు చెప్తాడో వాళ్ళు వింటారో. చెప్పేవాడు పాస్టర్ అయితే వినేవాడు గొర్రె. ఏం చేస్తారు? అది వాళ్ళు రాజులు, జనరంజకంగా పరిపాలించినటువంటి రాజులు, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు న్యాయ ప్రవర్తన కలిగి ఉన్నారు. కొన్ని విషయాల్లో మనోడైతే అన్నీనా చూద్దాం. అది కూడా ఈ రోజు కూడా వినండి, ఈ రోజు కూడా నేను వాళ్ళని ద్వేషించను, తోలనాటి తేలిగ్గా మాట్లాడను. అది ఇక్కడ వేసుకోవాలి. సాంప్రదాయిని వేసాయమ్మా. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని కరుణాకర్ సుగ్గన కౌంటర్ టు కన్నింగ్ స్టార్ కమల్ హాసన్ షాలేం రాజ్ అని కొడితే ఒక 4-5 వీడియోలు వస్తాయి. దాంట్లో వీడు ఏ దేవుళ్ళని, ఏ దైవ అవతారాలని ఎలా కించపరుస్తూ మాట్లాడాడో, ఎలా వక్రీకరించి అబద్ధాలు, కల్పితాలు ప్రచారం చేయాలని చేశాడో,
వాటికి నేను గట్టిగా ఏ విధంగా తిరిగి సమాధానం చెప్పాను అనేది ఆ వీడియోలో చక్కగా మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు వీడు సాంప్రదాయాన్ని శుద్ధపోసన అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? మనం వాదన పెట్టాం కదా, దండం దశగుణం భవేత్ అంటారు కదా. ఒక కోటింగ్ పడితే కానీ లైన్ రాలా బిడ్డ. ఇట్లా పని అవ్వట్లేదని చెప్పి ఇప్పుడు ఎలా రూట్ మార్చాడు? నేను వాళ్ళని తిట్టను, కాకపోతే వాళ్ళు దేవుళ్ళు కాదు, మంచోళ్ళు, మంచి మనుషులు, మంచి రాజులు అంతే, మనోడే దేవుడు అని చెప్తాడు ఇప్పుడు.